ప్రతి ఒక్కరు కూడా మన వాటర్ యాపిల్ పెంచాలనుకునే వాళ్ళు కవర్ ప్యాకింగ్ మస్ట్ అండ్ చూడండి. దీనికి ఏమి ఎటువంటి ఎరువులు మందులు కొట్టకలేదు. కానీ ఏంటంటే కంపల్సరీ కవర్ ప్యాకింగ్ చేయడం వల్ల కాయ చాలా సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. కవర్లోను కాయకి ఎండతో పని లేదండి, వాతావరణంతో పని లేదు. కవర్ ఎప్పుడు కూడా ఇన్సెట్ ప్రూఫ్లో కాపు కాయించుకుంటే పంటకు వచ్చే అందమే వేరు, ఆ గ్లామరే వేరు మాట. కాబట్టి ఎవరో వాటర్ యాపిల్ పండించినా కవర్ ప్యాకింగ్ క్లాత్ కవర్ కానీ గుడ్డ కవర్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని బెజ్జాలు అలా కట్టినట్లయితే మీకు బాగుంటాయి. ప్లాస్టిక్ కవర్లో అయితే ఆవిరి వస్తుందండి, క్లాత్ కవర్లో అయితే ఆవిరి రాదు. దయించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఈ రకంగా పండించుకుంటే బాగుంటాయండి. చూడండి, ఒకే గుత్తు ఒకే కొమ్మకి ఎన్ని కాయలు కాసినాయండి. ఇది లాంగ్ రెడ్ యొక్క స్పెషల్. అలాగే ఇందులో లాంగ్ వైట్ ఉందండి, ఎగ్ వైట్ ఉందండి, జైంట్ వాటర్ యాపిల్ ఉంది, జంబో వాటర్ యాపిల్ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే అండి, మేము ఈ తోటలో కనీసం వేసుకోగలిగితే ఒక అరెకరం తోట వేసుకోండి. లేదనుకోండి 10 చెట్లు పెంచుకోండి. 10 చెట్లు కూడా సంవత్సరంలో మీకు చెట్టుకు వచ్చి ఒక 1000 నుంచి 2000 కాయల దాకా దిగుబడి రావచ్చు. మీరు సేఫ్టీగా పెంచుకుంటే ఒక కాయ ₹1 అమ్ముకున్నా కానీ చెట్టు నుంచి ఒక 1000 నుంచి 2000 రూపాయల ఆదాయం పొందొచ్చు అనమాట. మంచి రకం. ఎవరన్నా ఇసుక భూమి, సౌడు భూమి, తేలికపాటి నేలలుండి గత నీరున్న వాళ్ళు ఒక 5 ఏళ్ళు కష్టపడి చెట్టు పెంచుకుంటే ఆ తర్వాత జీవితకాలంలో మీకు చాలా అలపాటు ఈ కాయలు సీజన్లో మనకి ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఫిబ్రవరి మార్చిలో తక్కువ వస్తాయి. ఏప్రిల్ మే జూన్ దాకా కాయలు బాగుంటాయి అన్నమాట అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వాటర్ యాపిల్ని పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాం. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు.